నా పేరు మొహమ్మద్ ఆసియా బేగం. నాకు ఫస్ట్ టైం నేను కన్సీవ్ అయ్యాను. నాకు అబార్షన్ అయింది. సెకండ్ టైం ఆఫ్టర్ 1 year నేను కన్సీవ్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు 3rd monthలో స్టిచ్ అడ్వైస్ చేశారు. తర్వాత నేను స్టిచ్ అడ్వైస్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ ప్రొసీడ్ టిఫా స్కాన్లో నాకు మొత్తం ఓపెన్ అయిందని చెప్పారు. రిస్క్ ఆఫ్ అబార్షన్ ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్స్. సో ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు. ఈ టైంలో మా కజిన్ బ్రదర్ నాకు ఇలా కిమ్స్ కర్డిల్స్లో డాక్టర్ అనితా మ్యామ్ ఉన్నారు అని నాకు రిఫర్ చేశారు. నేను ఈ మేడంకి అప్రోచ్ అయ్యాను. మేడం నాకు చాలా సపోర్ట్ చేసి ఈ టైంలో నాకు రిస్క్ వద్దు, హాస్పిటల్కి తీసుకురావద్దు అని చెప్పి మేడం హౌస్ మానిటర్ చేసి నాకు ఇంటికి వచ్చి చాలా సపోర్ట్ చేసి హోమ్ ట్రీట్మెంట్ ఇచ్చి చాలా సపోర్ట్ చేశారు మేడం. నాకు ట్రీట్మెంట్ అంతా మార్చి డే బై వీక్లీ నాకు స్టాఫ్ని కూడా అరేంజ్ చేశారు. మానిటర్ చేసి నేను 32 weeks నుంచి 36 weeks వరకు స్కాన్కి 2 weeksకి ఒకసారి నాకు రమ్మన్నారు. అండ్ ఎవ్రీ టైం నేను ఏ టైం అంటే ఆ టైం నేను కాల్స్ చేసేదాన్ని, అటెండ్ అయ్యేదాన్ని. బట్ వెరీ హ్యాపీ టు దట్. ఇంకా 36 weeksకి రీచ్ అయ్యి నేను నార్మల్ డెలివరీ అయ్యాను. నేను 3 kgs బేబీని డెలివర్ చేశాను బై ది సపోర్ట్ అండ్ ఆఫ్ డాక్టర్ అనితా మ్యామ్. అసలు డెలివరీ అయిన తర్వాత రియల్లీ చాలా హ్యాపీ, అంటే చాలా హ్యాపీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా బేబీ ఇంత ఇదిగా బయటకు వస్తుంది అని. అబార్షన్ అవుతుంది అనే స్టేజ్లో నాకు మేడం కేసు తీసుకొని మధ్యలో అసలు ఏ డాక్టరు తీసుకొని అన్నారు కేసు. బట్ మేడం ముందుకు వచ్చి ఇంటికి వచ్చి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. This story is not about us doctors or a staff, but most importantly the strength, support and trust Asia had in us. మా టీమ్ మీద కానీ నా మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఎందుకంటే ఐ థింక్ మా దగ్గరికి వాళ్ళ ఫాదర్ యాక్చువల్లీ మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ కజిన్ రెఫర్ చేశారని వాళ్ళ ఫాదర్ వచ్చి ఒక బిజీ కేసెస్ మధ్యలో ఉన్నప్పుడు మేడం ఇలా మా పాపకి ఇలా ఉంది, స్టిచ్ వేశారు, గర్భసంచి ముఖ ద్వారం చాలా వీక్గా ఉంది, స్టిచ్ వేసినాక టిఫా స్కాన్కి వెళ్ళినప్పుడు మొత్తం ఓపెన్ అయిపోయింది అని చెప్పారు. సో మొత్తం ఓపెన్ అయిపోయింది, తర్వాత అబార్షన్ అయిపోతుంది, 95% ఛాన్సెస్ అబార్షన్ అయిపోతుంది అన్నారు. సో డెఫినెట్లీ తనకున్న సిచ్యువేషన్లో అప్పుడు అబార్షన్ అయ్యేలాగే ఉంది. సో ఇంకా దానికి ఫర్దర్గా ఏం చేయగలుగుతాం, మళ్ళీ స్టిచ్ వేసే పరిస్థితి కాదు. సో ఆ సిచ్యువేషన్లో గ్రావిటీ కొద్ది నుంచోగానే ఆ బరువు అంతా కిందకు వచ్చి డెఫినెట్గా ఓపెన్ అప్ అయిపోయి అబార్షన్ అవుతుంది. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తను ఒకసారి అక్కడ ఎగ్జామిన్ చేసి కంప్లీట్ బెడ్ రెస్ట్, ఒక 4th month నుంచి 9th month వరకు కంప్లీట్గా బెడ్ మీద పడుకొని ఆ స్ట్రెంగ్త్, ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. మనం అసలు ఒకసారి బెడ్ దిగకుండా ఉండడం అంటే ఎంత కష్టం చెప్పండి. అలాగా డే టు డే రొటీన్స్ అవన్నీ చేసుకుంటూ పాపం చాలా సఫర్ అయింది. బట్ ఒకటే ఒక గోల్, తన బేబీ కోసం తను ఇవన్నీ చేయాలి. అలానే ఫ్యామిలీ అంతా కూడా చాలా సపోర్టివ్గా. సో మా స్టాఫ్ వెళ్ళి తనని వీక్లీ అక్కడ మానిటర్ చేసేవాళ్ళు, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు, అలాగే బ్లడ్ టెస్ట్ వాళ్ళ ఇంటికి పిలిచి చేయించుకున్న రిపోర్ట్స్ మాతో షేర్ చేసేవాళ్ళు. సో వీ గేవ్ దట్ టెలిమెడిసిన్ సపోర్ట్ టు దెమ్. అండ్ టుడే విత్ హర్ స్ట్రెంగ్త్, ఇంటిగ్రిటీ, సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆసియా ఆల్సో అండ్ హర్ ఎంటైర్ ఫ్యామిలీ, ఎస్పెషలీ హర్ పేరెంట్స్. వాళ్ళ మదర్ అయితే అసలు చాలా బాగా చూసుకున్నారు తనని. అంటే ఫుడ్ తెచ్చి పెట్టడం కానీ ఏదైనా కూడా ఎవ్రీథింగ్ తన డే టు డే యాక్టివిటీస్ చేయడము, వాళ్ళ ఫాదర్. సో ఇట్స్ ఆల్ miracles always happen and we at Kim's Cuddles do believe in that. సో ఏది ఇది అయిపోతుంది ఆర్ ఇది అబార్ట్ అయిపోతుంది ఆర్ దీనికి నెగిటివే ఉంటుంది దాని ఫైనల్ కంక్లూషన్ అనేది కాకుండా, ఇఫ్ వీ బిలీవ్ అండ్ వీ ట్రై టు డూ, బికాస్ miracles do always happen. So thank you Asia for trusting in us and doing an amazing job. She delivered a beautiful baby girl, 3 kg weight. So we wish the family and Asia a happy and bright future ahead. Thank you. Thank you ma'am.